హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈనో, పెరుగు, ఉప్మా రవ్వ ఇవేమీ లేకుండా జస్ట్ ఒక 10 నిమిషాలలో హెల్తీ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు, స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ క్యాబేజీని తీసుకుంటున్నాను. ఈ క్యాబేజీని ఇలాగే మీడియం సైజ్గా కట్ చేసుకోండి, ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఈ ముక్కలను ఒక పెద్ద మిక్సీ జార్లోకి వేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా హాఫ్ వేసుకోండి. హాఫ్ వేసుకొని మిక్సీ మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకోండి. మై మెత్తని పేస్ట్ లాగా కాకుండా సన్నగా కట్ చేసుకుంటాం కదా, అలాగా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మనకి మిగిలిన క్యాబేజీ ఉంటుంది కదా, మిగిలిన క్యాబేజీని కూడా వేసుకొని మిక్సీ మధ్య మధ్యలో ఆపుకొని కలుపుకుంటూ ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఇలాగ చేతితో నలిపి వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే ఎండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నపిల్లలకైతే పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ, పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి ఒక పావు కప్పు, అలాగే బియ్యం పిండి ఒక పావు కప్పు దాకా వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. సాల్ట్ స్టార్టింగ్లోనే వేయద్దు, క్యాబేజీ వేసాం కదా, నీళ్ళు ఊరిపోతాయి. ఇలాగ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీకు మళ్ళీ కొంచెం పడితే ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు కావాలి అంటే చాట్ మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఒక మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకొని ఇలాగా అప్పం లాగా షేప్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. ఇలాగ షేప్ చేసుకున్న తర్వాత కడాయిలో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న షేప్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలాగే అన్నీ కూడా చేసేయండి. ఇలాగా అప్పం లాగా చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలాగా అన్నీ కాల్చుకుంటే మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాలలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు, స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. హెల్తీ అండ్ టేస్ట్ బ్రేక్ఫాస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.